చేయడం పెద్ద సమస్య ఆయనకి. ఏదైనా ఆయన సన్నిధానంలో మనం ఉన్నాము కదా, ఆయన సన్నిధానంలో ఉంటే ఏదైనా ఆయన చేయగలడు. ఆయన ఏదైనా చేస్తాడు అనుకుని నమ్మారు, దేవుని నమ్మారు. అందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాతనే ఆ 5 రొట్టెలు ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించి ప్రార్థన చేశాడు. అంతవరకు వాటిని ఆశీర్వదించలేదు, కూర్చున్న తర్వాత ఆశీర్వదించాడు. కూర్చున్న తర్వాత ఆశీర్వాదం అంటే దేవుని యొక్క మాట విన్న తర్వాతనే నీకు ఆశీర్వాదము. నీకు ఆశీర్వాదం ఎప్పుడు తెలుసా? దేవుని యొక్క మాటను విన్నప్పుడు ఆశీర్వాదము వస్తుంది. ఆశీర్వాదం వస్తుంది ఎప్పుడైతే ఆ మాట విని కూర్చున్నారో వెంటనే 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆశీర్వదించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 5 రొట్టెలు 2 చేపలు కాస్త విస్తారమైనటువంటి ఆహార పదార్థాలు అయిపోయినాయి. ఎవడు ఊహించలేదు అద్భుతం. ఎవడు మనసులో కూడా రాదు. ఎవరికైనా వస్తుంది ఆలోచన? దేవుడు ఆశీర్వదిస్తే, ప్రార్థిస్తే ఇంత పెద్ద ఆహారం ఇక్కడ వస్తుందా అనే ఆలోచన కూడా రాలేదు. దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తాడు. విస్తారమైనటువంటి ఆహార పదార్థాలు అయిపోయి వాటన్నిటిని కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆహారం వడ్డిస్తున్నారు. వడ్డిస్తుంటే పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. మనం ఏదైనా వివాహంలో ఆహారము వండితే ఏమవుతుంది? పెడుతున్న కొద్దది తరిగిపోయింది. అవునా లేదా? 500 మంది అనుకుంటాం, 700 వచ్చింది. అవునా లేదా? అందరూ తొందర తినాలని మనోళ్ళు చెప్పుకుంటారా లేదా? చెప్పేసుకొని కూర్చుంటారు. ఇది ఎప్పుడు అయిపోతుంది తరిగిపోతా ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆహారం పెడుతున్నా పోతే ఏంది? పెరిగిపోతుంది. ఆ జనాంగం అంతా కూడా తినిపోయిన తర్వాత ఇంకా 12 గంపలు ఇంకెవరు ఉన్నారంటే ఎవరు లేరు. అన్ని వేల జనాంగం తినగా అంతగా ఆహారం మిగిలింది. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం అలా ఉంటుంది. ఎందుకు తెలుసా? అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉందంట. దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతం జరుగుతుంది. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతం జరుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో సమస్యలు తీరిపోతాయి. దేవుని యొక్క సన్నిధిలో స్వస్థత జరుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదం అనేటువంటిది ఉంటుంది. ఎక్కడ ఉంది మా ఆశీర్వాదం? దేవుని యొక్క సన్నిధానంలో ఉంది. దేవుని యొక్క సన్నిధానం. అందుకే దేవుని యొక్క సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాట దొరుకుతుంది. ఆ మాటకి లోబడితే ఆశీర్వాదం వస్తుంది. దీంట్లో ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయి తెలుసా? ఎన్నోసార్లు మనం చదువుకున్నాం కానీ అందులో చాలా మర్మాలు ఉన్నాయి. అక్కడ దేవుని సన్నిధి, దేవుని సన్నిధి ఉన్నది. ఆ సన్నిధిలో దేవుని యొక్క మాట చెప్పాను. కూర్చోండమ్మా, కూర్చున్నారు. ఆ మాట విన్నారు. విశాలమైనటువంటి ఆశీర్వాదం వచ్చింది. దేవునికి సన్నిధానంలో స్వస్థత కూడా జరిగింది కదా. స్వస్థత జరిగింది, అద్భుతం జరిగింది, ఆహారం వచ్చింది, తృప్తిగా తిన్నారు, మిగిలింది. మన జీవితాలలో, మన కుటుంబాలలో కూడా అంతే. దేవుని సన్నిధానంలో మన కుటుంబం అంతా కూడా ఉండగలిగితే కుటుంబం అంతా కూడా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకుంటుంది. కుటుంబం అంతా కూడా ఉన్నతమైనటువంటి మహిమలో ఉండగలుగుతుంది. కుటుంబంలో కొరత ఉండదు, మిగులుతుంది. ఏమవుతుంది? మిగులుతుంది. నీ ధనము మిగులుతుంది, నీ ఆహారము మిగులుతుంది. ఏ సమస్య నీకు ఉండదు. నీవే సమస్యలను తీర్చగలవు. సమస్య ఉండదు నీకు. ఎవరైనా సమస్య కలిగి నీ యొద్దకు వస్తే ఏమవుతుందా? నీవు వాడి సమస్య తీరుస్తావు. ఇది దేవుని యొక్క సన్నిధానంలో జరిగే కార్యాలు. దేవునికి సన్నిధానంలో ఉన్నతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవునికి సన్నిధానాన్ని మనం ఎన్నడూ కూడా తృణీకరించకూడదు. దేవునికి సన్నిధానాన్ని తృణీకరిస్తే జరిగేది ఏందో తెలుసా? మన మహిమ పోతుంది, దేవునికి కోపం వస్తుంది. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దిగంబరులుగా చేస్తాడు. ఆదికాండం మనం గమనించినట్లయితే దేవుని మాటకు లోబడలేదు ఆదాము లోబడకుండా ఏం జరిగింది? దిగంబరి అయిపోయాడు. మనం గమనిస్తే ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనములో అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను,
వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తనకు కచ్చడములను చేసుకొనిది. దిగంబరులైపోయి ఎవరు? ఆదాము అవ్వలు. ఆదాము అవ్వలు ఎక్కడున్నారు? దేవుని సన్నిధానంలో ఉన్నారు. ఏదేను తోట దేనికి సాదృశ్యం? దేవుని సన్నిధికి సాదృశ్యం. ఏదేను తోట అంటే ఏంటది? దేవునికి సన్నిధి. ఆ దేవుని సన్నిధిలో దేవుడికి మాట ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆ మాట ఏంటి తెలుసా? ఆ మాట ఏంటంటే, నీవు ఈ దేవుని తోటలో ఉన్నటువంటి అన్ని ఫలాలు తినవచ్చు, విస్తారంగా తిను, ఏ ఇబ్బంది నీకు లేదు. ఏ పండు కావాలంటే ఆ పండు తిను, ఏ ఫలము కావాలంటే ఆ ఫలము తినేసే. కానీ ఒకటి మాత్రం నువ్వు తినొద్దు, మంచి చెడులా వృక్ష ఫలంలో తినవద్దు. అది మాట, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ. ఆజ్ఞను ఏం చేశారు? అపవాది చేత శోధించబడి ఆజ్ఞను మీరారు. ఏదైతే తినబోతున్నాడో అదే వాళ్ళు ఏం చేశారు? తినారు. తిన్న తర్వాత ఏమైంది సార్? దేవుని యొక్క మహిమలో నుండి మనకి తొలగిపోయారు, దిగంబరు అయిపోయారు. దేవుడే వాళ్ళను వెళ్ళగొట్టారు తన సన్నిధానంలో నుండి. దేవుడు ఏం చేశాడు? వాళ్ళ సన్నిధానం నుండి దేవుడే వెళ్ళగొట్టాడు. మనం గమనించినట్లయితే 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసతోను నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందును. నువ్వు ప్రయాసతో బతకాలి, ప్రయాసతోనే పంట ఫలాలను తినాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎంత అద్భుతమైనటువంటి ఆహారం భుజించారు వాళ్ళు. ఆహారము భుజించాం, ఏ ప్రయాస లేకుండా ఆహారాన్ని భుజించాం. అంటే దేవుని యొక్క మాట వింటే ప్రయాస లేకుండా ఆహారం తింటాం. నీకు ప్రయాస ఉండదు, ఇబ్బంది ఉండదు, ఏ విధమైనటువంటి కొదువ ఉండదు, కష్టపడవలసినటువంటి అధికమైనటువంటి కష్టము కూడా ఉండదు. దేవుడే అనుగ్రహించుకుంటూ వస్తాను. నీకు కావలసిన సమస్తము కూడా ఆయన సమకూర్చుకుంటూ వస్తాను. నువ్వు అడగక ముందే దేవుడు అన్నీ తీసుకొస్తాను.